మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाम. हरे कृष्ण राधे కంసుని వధకు ప్రతీకారంగా కంసుని మామగారైన మగధరాజు జరాసంధుడు అనేకాక్షౌహిణీ సేనలతో మధురపై దండయాత్ర సాగించాడు. కేవలం మధుర సైన్యాన్ని నాశనం చేయడమే లక్ష్యం కాదు, సమూలంగా మధురవాసులను అంతం చెయ్యాలనుకుంటున్నాం. అంతం చేస్తాం. ఈ సమాచారం మధురకు అందగానే అందరూ భయభ్రాంతులయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి కర్తవ్యాన్ని బోధపరిచాడు. ఏ యోధుడు ముందుగా పరిణామాన్ని ఆలోచించి యుద్ధక్షేత్రంలోకి వెళతాడో అతడు ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు. అందుకే క్షత్రియుడికి ఎప్పుడూ ఒకే ధర్మాన్ని నూరిపోస్తారు. ఎప్పుడైతే దేశ రక్షణ సమస్య ఉదయిస్తుందో అప్పుడు క్షత్రియుడు తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి రణరంగంలోకి దిగాలని. పరిణామాలు ఏమైనా కావచ్చు. ఒకవేళ అతను మరణించినా అప్పుడు కూడా అతనికి ధర్మాన్ని పాటించిన గౌరవం ప్రాప్తిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుని తాతగారైన మహారాజు శూరసేనుల నాయకత్వంలో తమ ప్రాణాలను త్యాగం చేసైనా మధురను రక్షించుకుంటామని సమస్త వీరులు శపథం చేశారు. ఎప్పటి వరకు మా చేతుల్లో కరవాలం పట్టుకునే శక్తి ఉంటుందో అప్పటి వరకు మధురనగర సింహద్వారం చెంత నిలిచి ఈ రాజ్యాన్ని రక్షించుకుంటాం. మహారాజా, తమరు అనుజ్ఞనిస్తే ఒక చిన్న విన్నపం మహారాజా. అవశ్యం. ఇంద్రప్రస్థంలో తమ పుత్రిక మన కుమార వసుదేవుల సహోదరి అయిన మహారాణి కుంతీదేవి గారు ఉన్నారు. పూర్తిగా నాకు విశ్వాసం ఉంది. కనుక మనం
వారి సహకారాన్ని అర్థించామంటే ఈ క్లిష్ట పరిస్థితిలో వారు మనకు తప్పక సహాయం చేయగలరు. అందుకు సేనాపతి అక్రూరుల వారిని ఇంద్రప్రస్థానికి పంపించారు. సేనాపతి అక్రూరుల వారు ఆజ్ఞ మహారాజా. తక్షణమే తమరు ఇంద్రప్రస్థానికి తరలి వెళ్ళండి. వీలైనంత త్వరగా వారి నిర్ణయాన్ని మాకు తెలియపరచండి. తమరి ఆజ్ఞ మహారాజా. కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై కౌరవ సామ్రాట్టులు మహారాజు ధృతరాష్ట్రుల వారికి జై. మహారాజా, మధురా నరేషులు మహారాజా ఉగ్రసేనుల తరపున ఒక ప్రత్యేక సందేశం తీసుకుని వారి యొక్క తమ దర్శనార్థం వచ్చారు. శకుని యొక్క దురాలోచన వల్ల అక్రూరుల వారికి ధృతరాష్ట్రుని దర్శనం వెంటనే లభించలేదు. క్షమించాలి మహారాజా. దూత సభలోకొచ్చే ముందు మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. మధుర నుంచి ఈ ప్రకారంగా ఒక దూత అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చాడంటే సాధారణ విషయం కాదు. అతని రాకలో ప్రయోజనం ఏమిటో? మహామంత్రి విదుర, తమ మహారాజుల వారికి ఈ విషయం విన్నవించలేదు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? కానీ భీష్మ పితామహులు ఈ విధంగా వచించారు. క్షమించండి మహారాజా. ఈ విధంగా ప్రతి విషయంలోనూ కుమారశకుని మాటలకు తల ఊపుతూ తమ అనుచితాలు చేస్తున్నారు. అంతేకాక రాజసభలకంటూ కొన్ని మర్యాదలున్నాయి. ఒక రాజదూతను ఈ ప్రకారంగా తిరస్కరించడం న్యాయం కాదు. ఒకవేళ అతను శత్రుపక్షం వాడే కావచ్చు. అందుకే తమరికి తెలియజేస్తున్నాను, అక్రూరుల వారిని సగౌరవంగా తమరు ఆహ్వానించాలి. ఆ ప్రకారమే చేద్దాం. వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించండి. ఆజ్ఞ మహారాజా. కౌరవపతి ధృతరాష్ట్రుల వారికి, పరమ పూజ్య భీష్మ పితామహుల, మహామంత్రి మహాత్ములు విదురుల వారికి, ధనుర్ సామ్రాట్ గురు ద్రోణాచార్యులకు, మహాగురు కృపాచార్యులకు, మరియు కౌరవ నరేంద్రులు, అన్యమంత్రులు, సేనానాయకులు, ఇంకను సభాసదులకు విన్నవించదగినదేమిటంటే, తామందరూ మా స్వామి మధురా మహారాజు ఉగ్రసేనుల తరఫున అభివాదములు స్వీకరించాలి. అక్రూరునికి ఈ సభ స్వాగతం పలుకుతున్నది. ఆజ్ఞను అలంకరించండి. మహారాజా, ఈ అనుజ్ఞకు శతకోటి ధన్యవాదాలు. కానీ క్షమించండి మహారాజా, ఈ సమయాన నేను ఆసనాన్ని అలంకరించలేను. ఎందుకు? ఎందుకంటే మహారాజా, ప్రస్తుతం నేను తమ నుంచి కొంత మరి అర్థించడానికి వచ్చినవాడు తమ దాత యొక్క సమక్షాన ఆసనంపై కూర్చోలేడు. మేము తమ వినమ్రతకు ప్రసన్నులమైనాం. చెప్పండి, తమరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో? మహారాజా,
విన్నవించానుగా అర్థించడానికి వచ్చానని. ఏమర్థించడానికి? సహాయం. మా మహారాజు ఉగ్రసేనులు నన్ను సహాయం అర్థించడానికి తమ దగ్గరకు పంపించారు. ఎటువంటి సహాయం? సైనిక సహాయం. సైనిక సహాయం? మాకేం అర్థం కావటం లేదు. మహారాజా, ప్రస్తుతం మధుర రాజ్యానికి ఒక ఆపద ముంచుకొచ్చింది. మగధ నరేంద్రుడు జరాసంధుడు విస్తార సేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు. అతడు ప్రతిజ్ఞ చేశాడట, ఆ మధురలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఏ ప్రాణైనా ఇక జీవించి ఉండరాదని. ఈ పైశాచిక నరసంహారం నుంచి మధురలోని అమాయక ప్రజానీకాన్ని రక్షించడానికి మా దగ్గరున్న సైన్యం చాలదు. అందుకని మా మహారాజు ఉగ్రసేనుల వారు నన్ను తమ చెంతకు ఒక విన్నపంతో పంపించారు. ఈ ధర్మయుద్ధంలో తమరు మాకు సహాయం చేయాలి. ఎందుకంటే పొరుగు రాజ్యం నిస్సహాయ స్థితిలో ఉంటే రక్షించడం పరమధర్మం అవుతుంది. అదేనుగాక మహారాజా, రాజనీతి దృష్టితో చూసినా కూడా జరాసంధుని ఓడించే విషయంలో మాకు సహాయం చేయడం తమకు అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే ఆ జరాసంధుడు మధురను ఆక్రమించుకుంటే రాజ్య సరిహద్దు భూమి తమ రాజ్య సరిహద్దు సమీపిస్తుంది. అంటే దాని యొక్క అర్థం ఒక విశాలమైన శక్తి తమ శిరస్సుపై ఉన్నట్టే. అందువలన ఏ సమయంలోనైనా కూడా ఆపదలో పడవచ్చు. అందుకనే రాజనీతి చెప్పే శక్తివంతుడైన శత్రువుని తన రాజ్యాల నుంచి చాలా ఉంచాలని. మహారాజా, నాకు నమ్మకం ఉంది. తమ పరమ మేధావులైన మంత్రివర్గ, పరమ తేజస్వ శూర ఈ సభలో ఆశిస్తున్నారు. వారందరూ నా వాక్కులను అనుకుంటున్నాను. పరిస్థితి యొక్క అర్థం చేసుకున్నాం. ఈ విషయంలో ముందుగా మేము భీష్ముల వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. తమరు వచించిన విధంగానే పరిస్థితి తీవ్రంగానే ఉన్నది. మన పొరుగు రాజ్యము ఆపదలో ఉన్నది. ఇటువంటి మహారాజు సహాయమైతే దాని పరిశీలించవలసింది. భీష్ముల వారు నిజమే వచించారు, తప్పక విచారించవలసిందే. ఇంత బలమైంది కనుక దీన్ని పరిశీలించిన తరువాతే దాన్ని ఇవ్వాలి. ఆలోచించకుండా మనం తొందరపడి నిర్ణయం తీసుకోరాదు. అక్రూరుల వారు మనకి ధర్మాన్ని ప్రయత్నించారు. పొరుగు రాజ్యం పట్ల ధర్మం మనం ఇంకొకటి కూడా పరిశీలించాలి, మనకున్న గురించి, అంటే ఆత్మరక్షణ ధర్మం. శాస్త్ర ఏమిటంటే మానవుని యొక్క మొదటి ధర్మం ఆత్మరక్షణ. మనం ఇంకొకటి కూడా పరిశీలించాలి,
అతడు మనకు ఏ అపకారం చెయ్యలేదు. అంతటి మహాశక్తివంతుడైన జరాసంధుడితో మనకే విరోధం లేకుండా ఎవరి కోసము శత్రుత్వం అన్యాయమా కాదా అని. మహారాజా, రాజనీతి ఇది కూడా చెబుతున్నది. మహాశక్తివంతులతో మిత్రత్వం కావాలి, మిత్రత్వం. అదే మన శక్తిని పెంచుతుంది. తమకు నేను విన్నవించుకునేది ఏమిటంటే మహారాజా, ఇటువంటి విషయాలు ఆలోచించకుండా తొందరపడకూడదు అని. పితామహులు చెప్పినటువంటి విషయాన్ని తప్పక పరిశీలించాలి. ప్రతి అడుగు తమరు లెక్క ప్రకారం. అందుకోసం తమ సమయం కావాలి. సమయమా? కుమార శకుని అయినదే. ఈ విషయం గురించి బాగా పరిశీలించి ఆలోచించవలసి ఉంది. అంతవరకు సేనాపతి అక్రూరుల వారికి రాజమందిరపు గృహంలో విశ్రాంతి జరిగేలా చూడండి. ఎందుకు మహారాజా? రాజలోనే విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఇప్పుడు వచ్చారు కదా, మహారాజు కలవచ్చు, అది పుత్రులను కూడా కలవచ్చు. అవశ్యం. అక్రూరుల వారు రాజమందిరంలోనే విశ్రమించి కుంతీదేవి పాండుకుమారులను కూడా తమ గురించి ఆలోచించి మళ్ళీ కలుస్తాం. మహారాజా, నాదొక విన్నపం మహారాజా. తమరు ఉచితం అనుకుంటే దయచేసి ఎంత త్వరగా వీలైతే త్వరగా ఈ విషయాన్ని నిర్ణయించండి. శత్రువు మధురకు ఎంతో కేవలం 4-5 దినాల్లో ముట్టడించే అవకాశం ఉంది. మాకు పరిస్థితి పూర్ణమైనది. తమరు అనవసరంగా నిరీక్షించవలసిన తమకు మేము కృతజ్ఞులు మహారాజా. మహాశయ, ఇప్పుడు జరుగుతున్నది ఉచితమంటారా లేక అనుచితమంటారా? అనుచితం, పూర్తిగా అనుచితం. అయితే తమ గొంతెందుకు మూగబోయింది? ఇంతటి తీవ్ర విషయాన్ని గురించి రాజ్యసభలో తమ అభిప్రాయం ఎందుకు వెల్లడించలేదు? తమకిష్టం లేదా? ఈ స్థితిలో మనం వారికి సహాయం చేయొద్దా? అవశ్యం చేసి తీరాలి, అది మన ధర్మం కూడా. అయితే తమరు మౌనం వహించారే. ఒకవేళ తమరు తమ అభిప్రాయాన్ని చెప్పి ఉంటే తమ ఆజ్ఞను ఉల్లంఘించే ధైర్యం ఎవరికుండేది? అది అసాధ్యమైనది విదురా, అసాధ్యమైనది. అసాధ్యమైనది నేను ఆజ్ఞ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేరు? గొప్ప అసక్తత. ఏమిటి ఏమిటి అసక్తత గంగాపుత్ర? తమ వంటి వీర ధీర మహాపురుషులు మహారాజు ధృతరాష్ట్రుని ధర్మపదంలో నడిపే ఆజ్ఞను ఇవ్వగలరు. కురువంశంలోనే
శ్రేష్ఠులైన తమకు ఆ అధికారం ఉంది. ఇప్పుడు నేను ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాను. అదే నా ఆసక్తిత విదురా, అదే ఆసక్తత. ఏమిటో చెప్తాను విను. మాత సత్యవతికి నేను ఆనాడు ఇచ్చిన వాగ్దానం, నేను ఆ సమయంలో ఇచ్చినది. అప్పుడు ఆమె అడిగినది, నీ మాట మీద నమ్మకం ఏమిటి అని. నీ వంటి పరాక్రమవంతుడు, వీరుడు నా నిర్బల సంతానాన్ని వధించి సింహాసనాన్ని అధిరోహించవచ్చును కదా అన్నది. అప్పుడు నేను వాగ్దానం చేశాను, ఆమె సంతానంలో ఎవరైనా హస్తినాపుర సింహాసనాన్ని అధిరోహిస్తే బ్రతికున్నంత వరకు వారికి సేవ చేస్తానని, వారి సింహాసనాన్ని రక్షిస్తానని, వారి ఆజ్ఞను నేను పాటిస్తానని వాగ్దానం చేశాను. అయితే వారి ఆజ్ఞ ధర్మ విరుద్ధమైనా కూడానా? ఏది ధర్మ విరుద్ధం? ఏది ధర్మ విరుద్ధం? విదురా, నీవు ఆ పరిభాషను చక్కగా ఎరిగిన వాడివి. నీకు తెలుసు ధర్మం యొక్క పరిభాష సామూహికమైనది కాదని. ధర్మం ఎప్పుడూ వ్యక్తిగతమేనని, అంటే ప్రతి వ్యక్తికి ధర్మం ఒకటి ఉంటుందని. కనుక ప్రతి మనిషి జీవితంలో ఒకసారి ధర్మం అనేది తప్పక నిర్ణయించుకోవలసి వస్తుంది. ఆ తర్వాత జీవితాంతం అదే ధర్మమని దృఢంగా పాటించవలసి రావడం అతని కర్తవ్యమవుతుంది. ప్రస్తుతం అదే నా పరిస్థితి. అదే నా పరిస్థితి విదురా. నేను వాగ్దానం చేసి ఉన్నాను, హస్తినాపురం సింహాసనం నుంచి వచ్చిన ప్రతి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తానని. మరి ఆ ఆజ్ఞలను నేను పాటిస్తుంటే నా హృదయం ఎందుకు ముక్కలు ముక్కలు కాలేదో అర్థం కావడం లేదు. ఇదే నా ధర్మం. ఇప్పుడు ఇదే నా అసక్తత విదురా. ఇదే ఇప్పటి అసక్తత. సరే, తమరు ఆజ్ఞ ఇవ్వలేరు. పోనీ సలహా అయినా ఇవ్వచ్చుగా? సలహా తప్పక ఇవ్వగలను. సలహా ఇవ్వవలసిన పనే నేను చేశాను. కానీ ఆ శకుని నా మాటలను అటు ఇటు చేసి దాని రూపాన్నే మార్చివేశాడు. అసలు ధృతరాష్ట్రుని చెవులు రెండు ఆ శకుని పలుకుల్నే ఆలకిస్తాయి. ఇక ఎవరి పలుకులు అతని చెవులకు వినిపించవు. నీవు చూడలేదా విదురా? నీవు చూడలేదా శకుని ఎలా నా మాటలను తలకిందులు చేసి ఏ విధంగా దాని అర్థాన్ని మార్చాడో? కానీ నీవు మహామంత్రివి. నీ అధికారంతో నీవు ఇప్పుడైనా రాజనీతిని అనుసరించి తగిన సలహా ఇవ్వవచ్చునుగా. మహామంత్రినే కావచ్చు. తమకు బాగా తెలుసు అక్కడ నా పరిస్థితి ఏమిటో. ఒకటి, వారికి చిన్న సహోదరుడను. రెండవది, ఒక దాసీపుత్రుడను. అందుకే వారి దృష్టిలో నా మాటకు ఎటువంటి విలువ ఉండుటలేదు. విలువల సంగతి మర్చిపో. ఎప్పటికీ నీ కర్తవ్యాన్ని మర్చిపోకు. ఎంతవరకు మహామంత్రి పదవిలో ఉంటావో అంతవరకు నీ కర్తవ్యం ఏమిటంటే రాజుకు రాజనీతి యొక్క మార్గం చూపించడం. ధర్మం అనే ప్రకాశంలో మేలుకునేటట్టు చెయ్యి. అతనిని అధర్మపు అంధకారంలోకి వెళ్లకుండా నిరోధించు విదురా. అధర్మపు అంధకారంలోకి వెళ్లకుండా నిరోధించు. మహాశయ, ఏనాడైతే రాజనీతికి శకుని వంటి గ్రహణం అడ్డుగా ఉందో అక్కడ ప్రకాశం ఎలా ఉంటుంది? కేవలం గాఢాంధకారం అలుముకుంటుంది. వారికిప్పుడు రాజనీతి కాదు, పుత్రనీతే కావాలి. నా భయం ఏమిటంటే పుత్రనీతే ఈ వంశానికి పట్టిన దౌర్భాగ్యం అవుతుంది. బావగారు, నేను తమతో వచిస్తున్న పలుకులు తమ మేలుకే. ఆ దాసీపుత్రుడు విదురుని మాటలు పట్టించుకోకండి. అతడు ఏ రాజనీతిని తమకు బోధిస్తున్నాడో అది ఎన్నటికీ తమకు మేలు చెయ్యదు. ఏమిటి, మనకు మేలు చెయ్యదా? జరాసంధుని విషయంలో మనం మధురవాసులకు సహాయం చెయ్యడమే న్యాయం. ఎందుకంటే జరాసంధుడు మధురను హస్తగతం చేసుకుంటే అతను సులభంగా హస్తినాపురాన్ని చేరుకోగలడు. లేదు శకుని, లేదు. అక్రూరుని మాటలు వాస్తవమే. ఒక శక్తిశాలి శత్రువును
ఎప్పటికీ మన రాజ్యపు సరిహద్దులకు దూరంగా ఉంచాలి. అతని మాటల్లో నిజం ఉన్నది బావగారు, నిజం ఉన్నది. మరి జరాసంధుడు తమకు శత్రువు అని తమరెలా భావిస్తున్నారు? బావగారు, తమకున్న మాటల్లోని అర్థం రుచించకపోవచ్చు. తమకు నేను చెప్పే మాటలు బాగా లోతుగా ఆలోచించి చెబుతున్నవి. ఇప్పుడు నేను ఒక రాబోయే దినం గురించి ఆలోచిస్తున్నాను. ఆ దినం కౌరవ వంశపు రాజకుమారులు పెద్దవారవుతారు. ఆ దినం తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది. తమ తదనంతరం ఈ రాజ్యానికి ఉత్తరాధికారి ఎవరా అని. అప్పుడు తమరు యువరాజు ఎవరిని నిర్ణయిస్తారు? ఎవరిని చెప్పండి బావగారు, ఎవరిని ప్రకటిస్తారు? తమ పుత్రుడు దుర్యోధనున్నా లేక పాండుపుత్రుడు యుధిష్ఠిరున్నా? ఆ సమయంలో మధురలోని యాదవులు తమ కుంతీదేవి పుత్రునికి అధికారం ఇవ్వాలని ఎదురు తిరుగుతారు. నేననేది ఆ జరాసంధుని మధుర సర్వనాశనం అయితే అవనివ్వండి, అది అయితే నిప్పుంటుంది, అక్కడ తప్పక పోతుంది. అప్పుడు ఎవరి అండదండతో ఆ కుమారులకు అధికారాన్ని కోరుతుంది. బాగా తెలుసు ప్రతి అండదండలున్నాయి. దుర్యోధనుని కంటే పెద్దవాడని. మన దౌర్భాగ్యం గాంధారి, ఏ దౌర్భాగ్యం? దౌర్భాగ్యమే. నేను ఎన్నో కలలు కన్నాను. పాండు చనిపోయిన కారణంగా నా పతికి రాజ్యం దక్కింది. అలాగే మన వంశపు జ్యేష్ఠ రాజకుమారుడు నా గర్భానే జన్మించిన పెద్దవాడ కారణంగా ఈ రాజ్యానికి అతడు పట్టాభిషిక్తుడవుతాడనుకున్నాను. కుంతి కంటే ముందు నేనే గర్భవతినయ్యాను. మరి నా దురదృష్టం ఏం చెయ్యను? అప్పుడు నా గర్భం 2 ఏళ్ల వరకు నాలోనే స్తంభించింది. అంతలో దుర్యోధనుడి కంటే ముందుగా యుధిష్ఠిరుడు జన్మించాడు. అవును, నిజమే గాంధారి, ఇది మన దౌర్భాగ్యం. మనకు ఏదైతే రాసి ఉన్నదో దానిని మనం నోరు మూసుకొని అంగీకరించాలి. అందుకే చెప్తున్నాను అగ్రజ, దురదృష్టంతో పోరాడడానికి వారికి అధర్మ మార్గాన్ని సూచించకు. ఈ ధర్మ పన్నాలు నీవెప్పుడు నేర్చుకున్నావు గాంధారి? నీవెప్పుడు నేర్చుకున్నావు? దురదృష్టానికి మనకుండా అంగీకరించడం భీరువుల లక్షణం. రాజనీతి యొక్క ధర్మం ఏమిటంటే దురదృష్టానికి కారణమైన దానిని నిర్మూలించాలి. అంటే అంటే అవసరం వచ్చినప్పుడు పాండుపుత్రులను నిర్మూలించాలి. ఇది అధర్మం, ఇది అన్యాయం, ఇది పాపం మహారాజ్. ఇప్పుడు నా ఆంతర్యంలో కూడా ఒక ఉన్నది. రాజు కాలేదనే బాధ ఉన్నది. మన దుర్యోధుణ్ణి రాజుని చేయాలనే కోరుకుంటున్నాను అగ్రజ. మరి దానికోసం అధర్మ మార్గాన్ని అనుసరి అన్యాయంగా తీసుకోలేను. ఏ ధర్మం, ఏది అన్యాయం, పాపం? మహారాజా, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు రాజుకి ఉత్తరాధికారి అవుతాడా? అవుతాడు. అయితే హస్తినాపురా ప్రస్తుతం రాజు ఎవరు? మేమే. కానీ రాజ్యం తమ కోసం ఇవ్వబడింది. ఆ పాండు రాజు. మహారాజా, వారి మాతరం తమరే పరిపూర్ణంగా రాజయ్య. ఈ మాటకి తమరు కాదంటారా? అవును.
ఆగు. ఈ సమయంలో ఎవరు వారి పుత్రుడే అధికారి. శకుని, నీ యొక్క రెండు ఆశ ఇక్కడే ఉంటే దుర్యోధనుడు అవశ్యం యువరాజు కాగలడు. ఖచ్చితంగా ఉంటాను మహారాజా, ఖచ్చితంగా ఉంటాను. తమకు నేను మాట ఇస్తాను. ఎప్పుడైతే ప్రియమైన మేనల్లుడు ఈ రాజ్యరాజు కాగలుగుతాడు అప్పటి వరకుగా మోహం చూడను. మరి ప్రజలు తిరుగుబాటు చేస్తేనో? అందుకే రాజనీతితో శత్రువుల శిరస్సు కూలుస్తా. తమకు శ్రీకృష్ణుడు స్వయంగా తమ భగవత్ స్వరూపంతో సాక్షాత్కారాడు. ఆహా, తమరు ధన్యులు అక్రూరుల వారు. కేవలం దర్శన భాగ్యం చేతని నేను కృతార్థున్నా. తమరు అనుమతి, తమ చరణ ఆ చరణామృతాన్ని సేవించముంది. ఏమిటిది? తమరేం చేస్తున్నారు విదురా? చరణామృతాలను వారు పరస్పరం లీలలను నిత్యం వారికి ఆనందం ఉంది. మహానుభావులు కూడాను. ఒకసారి కవి వచ్చినప్పుడు తమను గురించి శ్రీకృష్ణంగా తెలియపరిచారు. ధర్మానికి, నీతికి ప్రతిరూపమని. అందుకే తమకు ఈ అర్హత ఉన్నదని భావి తమకు దివ్యానుభవాన్ని గురించి చెప్తున్నాను. తమరెంతో దయచూపారు. ఇప్పుడు నా విన్నపం తెలియచేయ. నా వంటి దీనభక్తుని ఎప్పటికీ మరోవలదని, కర్తవ్యమనే ముళ్లతో నిండిన బాటలో నేను సాగుతున్నానని, నాకెల్లప్పుడూ వారు మార్గదర్శకులు కావాలని. ఈ భక్తుడు వారి శరణాగతుడని తెలియచేయండి. ఎవరై వారికి శరణాగతులవుతారో వారి హస్తాన్ని భగవంతుడు విడువడు. వారు ఈ పలుకులు వచించారు. తెలోకాన్ని విడిచేలోపే తమకు బ్రహ్మ ప్రాప్తి కలుగుతుందట. తమ ఈ భక్తునిపై ఎంతటి దయా ప్రభు! ఇంతకు మించి నాకింకేం కావాలి? దర్శనాకాంక్షతో ఎదురు చూస్తూ ఉంటాను. చూద్దాం ఎప్పుడు దర్శనమిస్తారు. అక్రూర్ల వారు, నాకు విదురుడు తమ దివ్య అనుభవపు వృత్తాంతం తెలియజేశాడు. స్వయం భగవంతుని సాక్షాత్కారం ప్రాప్తించిన ఇలాంటి వ్యక్తి యొక్క దర్శనం ఎంతో పుణ్యం వల్లే ప్రాప్తిస్తుంది. చెప్పాలంటే తమరూ ఒక విధంగా దైవస్వరూపులే కదా. పలుమార్లు భగవానులు శ్రీకృష్ణుల వారి ముఖారవిందం ద్వారా తమ గురించి ప్రశంసలు విన్నాను. వారు తమనెంతో గౌరవిస్తారు. గౌరవం కాదక్రూర్ల వారు. గౌరవం ఎవరికిస్తారంటే వారిలో సద్గుణాలుంటేనే. మాలాంటి వారిపై వారికి స్నేహమే. ఒకటి మాత్రం నిజం, ఎవరి ఎందైనను వారు దయాళువే. ఎవరి సుగుణాలు దుర్గుణాలను బట్టి వారు జాలి తలచరు. ఈ వినయం తమకు భూషణం కదా. అదీగాక తమ గొప్పదనాన్ని ఈ లోకములో ఎరుగని వారెవరున్నారు? తమ మనసులో భగవానులు శ్రీకృష్ణుల ఎడల ప్రగతి ఉన్నదే, అదే తమ సర్వోత్తమ గుణం. తమరనుకున్నట్టు నేను సంపాదించినది ఇది పరమ పూజనీయ మా మాత యొక్క. వాస్తవానికి నేను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని ఎరుగనే ఎరుగను.
నా మాత నాకు వారి వాస్తవిక రూపజ్ఞానాన్ని కలిగించింది. అప్పుడే తెలిసింది కృష్ణుడెవరన్నది. వాస్తవం తో నిండిన వాతావరణం ప్రస్తుతం జీవిస్తున్నాను. వల్ల అప్పుడప్పుడు నేను కలత చెందుతూ ఉంటాను. అప్పుడు నేను ఊరట పొందడానికని నా మాత గంగ శ్రీచరణాల చెంతకు వెళ్లి నిశ్శబ్దంగా కూర్చుంటాను. ఒక సందర్భంలో నేను మహా దుఃఖిత మనసుడనే ఏదో ఆలోచిస్తూ ఉండగా వత్స, దేవవ్రత, దేని గురించి చింతిస్తున్నావు? మాత, ధర్మ మార్గం స్పష్టంగా గోచరించడం లేదు. ఏం చెయ్యాలి? ఎవరికి తోడుండాలి? ఇదే ధర్మ సంకటంలో ఉన్నాను. వత్స, నీ ధర్మ మార్గాన్ని నీవు స్వయంగా నిర్ణయించుకునే ఉన్నావు. ఏ భీష్మ ప్రతిజ్ఞ నీవు చేశావో ఆ ప్రతిజ్ఞను పాటించడమే నీ జీవితంలోని ఏకైక ధర్మం. అదే నీ జీవిత లక్ష్యం కూడా. మరి సందిగ్ధత ఎందుకు? ప్రస్తుతం సందిగ్ధత ఏమిటో నాకు తెలుసు. మనసు ఎప్పుడైనా వ్యాకులతగా ఉన్నప్పుడు నేను ఊరట పొందడానికని తల్లి ఒడిని చేరాలని కోరిక కలుగుతూ ఉంటుంది. ఇక్కడికొస్తూ ఉంటాను. అలాగే పుత్ర, తన పుత్రుని కోసం మాత ఒడి సర్వదా సిద్ధంగా ఉంటుంది. ఒక్క మాట అడగాలనుంది మాత. ఏమిటది? తమ వంటి పవిత్ర పుణ్యమాత గర్భాన జన్మించి కూడా ఈ పాపం నిండిన వాతావరణంలో నేనెందుకు జీవించవలసి వస్తున్నది? ఏమిటి దురదృష్టం? దేవవ్రత, అదృష్టం అనేది ప్రాణికి తన కర్మ వలన ప్రాప్తిస్తుంది. నీవు నీ పూర్వజన్మను మరిచావు. ఒక మహా వసువుగా ఉన్నప్పుడు ఆ జన్మలో నీవు అహంకారివై గొప్ప మహర్షి ఒకరిని అవమానించావు. ఆ అవమాన కారణంగా వారు నిన్ను మర్త్యలోకాన జన్మించేట్లు శాపమిచ్చారు. ఆ శాప కారణంగా నీకీ జన్మ ప్రాప్తించింది. పుత్ర, ఆ శాపంలో కూడా ఒక వరం దాగి ఉంది. నీవు దానిని ఎరుగవు. అదే వరం? నీవీ మర్త్యలోకంలో జీవిస్తున్నావు. ఇదే సమయంలో భగవానుడు శ్రీకృష్ణుడు మానవుడిగా ఈ ధరిత్రిపై అవతరించాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు వేలాది వత్సరాల తర్వాత కూడా ఏ స్వరూపం కొనలేరు. నీకా ప్రత్యక్ష సాక్షాత్కారం ఈ జన్మలోనే కలుగుతుంది. అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? కర్తవ్యవశమున నీవు వారి శత్రుపక్షమున నిలిచి వారిని ఎదిరించి యుద్ధం చేయవలసి ఉంటుంది. పుత్ర, అప్పుడు కూడా వారు నీ కర్తవ్యపరాయణత్వాన్ని గౌరవిస్తారు. వారు భక్తవత్సలులో. వారిని శరణువేడి వత్స, తప్పక నీకు ముక్తిని ప్రసాదిస్తారు. నీకు మరి ఒక మర్మమును తెలియచేస్తాను. నీకు మీ తండ్రి ఇచ్ఛామృత్యువనే వరాన్నిచ్చారు. అనగా నీవు కోరుకున్నప్పుడు కోరుకున్న చోట మరణం సంభవిస్తుంది. అందుకే ఇప్పుడు నీకు పరమ కళ్యాణ మార్గం చెబుతాను. శ్రద్ధగా విను. ఆదేశించు మాత. మొదట నీవు శ్రీకృష్ణుని శ్రీచరణాలపై నీ మనసును లగ్నం చేసి వారిని శరణు వేడు. వారు నీకు మార్గదర్శకులవుతారు. నీకు ముక్తిని ప్రసాదిస్తారు. అవశ్యం.
ఇక రెండవ మర్మం ఏమిటంటే, అంత్యకాలమందు నీవీ శరీరాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుని సమక్షమునందు నీ ఉండగా ఈ శరీరాన్ని నీవు త్యజించవు. పుత్ర, అలా చేస్తే నీకు వెంటనే మోక్షం ప్రాప్తిస్తుంది. నీకు శుభం కలుగుగాక. అప్పట్ను ఎప్పుడైనా మనసులో ఆందోళన కలిగితే పూజా మందిరంలో కూర్చొని శ్రీకృష్ణునే ధ్యానిస్తుంటాను. దర్శన భాగ్యం కలగకున్నా నా హృదయ మండలంలో వారి ఆదేశాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వారు ఒకే మాట ఆదేశిస్తారు: నిష్కామ భావంతో ఎప్పుడూ నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే శుభం కలుగుతుందని. అవును, వారి యొక్క ఆదేశం మనందరికీ అవసరం. ఎప్పుడూ చూస్తుంటాను, మనం ఏ పని చేయకుండా వారి చెంత కూర్చోవడాన్ని వారు అసలు అంగీకరించరు. వారనేదేమిటంటే, మానవులు తమ యొక్క ధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే ప్రయత్నాన్ని కడదాకా కొనసాగించాలని. ఇక్కడికొచ్చే ముందు కూడా వారు ఇదే చెప్పారు: నీ కర్తవ్యాన్ని అనుసరించి తప్పక కర్మలు ఆచరించాలి, ఫలితం గురించి ఎందుకు చింతిస్తావని. వారికి తెలిసే ఉంటుంది తమరు ఇక్కడికి వచ్చిన కార్యం సఫలం కాదని. అవశ్యం తెలిసే ఉంటుంది, అవశ్యం. వారి మాటల్లో అది సూచనగా తెలిసింది. హస్తినాపురంలో మనకు సహాయం ఎప్పటికీ దొరకదని. మనం చూస్తాంగా నేడు మహారాజు గారు ఏం సమాధానం ఇస్తారో. వారు ఏమంటారో నాకు తెలుసు అక్రూర వారు, అది నాకు తెలుసు. రాజ్య పరివారపు వాతావరణం అంతా ఎంతో కలుషితమైపోయింది. ఎంతటి వైపరీత్యం! ఈ కురువంశపు వృద్ధి ప్రగతి కోసం మేమందరం ఒకరిని మించి ఒకరు గొప్ప త్యాగాలు చేశాము. నేడు ఆ మహాపరివారంలో రాజ్యాధికారం కోసమే తమ అన్నని తమ్ముడు శత్రువుగా చూస్తున్నాడు. స్వార్థం, రాజ్యకాంక్ష అనే స్వార్థం మనిషిని అంధునుగా మార్చివేస్తుంది. అతడు ఇది కూడా విస్మరిస్తున్నాడు. పరివారం అనే కలయికలోని శక్తిని కూడా గుర్తించడం లేదు. ఈ పరివారం వద్ద లేనిది ఏమున్నది? ఈ పరివారం వద్ద? మహారాజు ధృతరాష్ట్రుని వద్ద 9 పుత్రులు, ఒకరిని మించిన వారొకరు మహాబలులు. వారు ఏకమై దండయాత్ర చేస్తే ఈ పృథ్వినే గెలవగలరు. అటు మహారాజు పాండురాజుకు 5 పుత్రులు, పాండవులు దేవతల సంతానం. ఇటు దుర్యోధను వంటి బలవంతుడు, సాహసి, పరాక్రమవంతుడు, అతని శక్తివంతులైన సోదరులు. అటు అర్జునుడు, దివ్య ధనుర్ధనుడు, అతడు అలౌకిక శక్తులు కలిగిన వాడు. అలాగే మహాబలుడు భీముడు. నేను ఈ రాకుమారులంతా ఒక్కటిగా కలిసి గురువు ద్రోణుని ఆశ్రమంలో శస్త్ర విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే చూసి పులకించేవాణ్ణి. ప్రతినిత్యం ఎన్నో కలలు కంటూ ఉండేవాణ్ణి. ధర్మాత్ముడైన యుధిష్ఠుని అధీనంలో పార్థుడు, దుర్యోధనుడు వంటి వారు మైత్రితో ఉంటే ఇక హస్తినాపుర సామ్రాజ్యాన్నే కాక సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేవారు. ఆనాడు హస్తినాపురాధీశుడు ధరిత్రికే సామ్రాట్ అయ్యేవాడు. కృష్ణ